అక్కడ నేను గొంతుగ్గా ప్రశ్నిస్తానంటే వ్యక్తి ఈ 10 నెలలు పెట్టి ఏమయ్యాడు? ఒక్క లడ్డు కల్తీ లడ్డు విధానంలో సనాతన ధర్మం అనుకుని వచ్చావే. మరి ఈ రాష్ట్రం మొత్తం మీద విద్యార్థులందరూ ఫీజు రేవన్స్ కట్టలేక, నిరుద్యోగ భృతి లేక ఎన్ని బాధలు పడితే ఇచ్చిన హామీల్లో ఒకటైనా చేస్తానని అసెంబ్లీ సెషన్స్ లో ఒక్క మాట అడిగారా అని నేను పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాను. మరి లోకేష్ గారి గురించి మీరు ఏమైనా మాట్లాడతారు? లోకేష్ గారు, నేను జాబ్ క్యాలెండర్లు టైం గుర్తుపెట్టుకో, డేట్ గుర్తుపెట్టుకో. ప్రతి సంవత్సరం జనవరిలో నేను జాబ్ క్యాలెండర్ ఇస్తాను. జగన్ లా కాదనే వ్యక్తి ఈరోజు జనవరి వెళ్ళిపోయింది, ఫిబ్రవరి వెళ్ళిపోయింది, మార్చి వచ్చింది. అసెంబ్లీ సెషన్స్ లో ఒక్క మాట కూడా అంటలేదు. నువ్వు ముందు మీ నాన్న పెట్టినటువంటి ఫస్ట్ ఫైల్ డిఎస్సి, మెగా డిఎస్సి 16,400 పోస్టులు అన్నావు. ఏది ఇంతవరకు దానికి అతి లేదు, గతి లేదు. ఇప్పుడు నారా లోకేష్ గారు రెడ్ బుక్ అంటున్నారు కదండి, దాని మీద మీ ఉద్దేశం ఏంటి? వాళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెడ్ బుక్ అని పట్టుకునే చేస్తున్నారు తప్ప ఈ హామీలు ఇచ్చాము, ఈ సిలిండర్లు ఇచ్చాము, చేయూత ఇచ్చాము, తల్లికి వందనం అన్నాము, ఫ్రీ బస్ అన్నాము, ఈ విద్యార్థులకి నిరుద్యోగ ఇస్తామన్నది ఒక్క హామీ కూడా నిలబెట్టలేదు. ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా భయపెట్టాలని చూస్తున్నారు. అది ఎంతో కాలం నిలబడదు. మీరు రెడ్ బుక్ ఇస్తారు, ఏమిస్తారో మా నాయకుడు ఎప్పుడో చెప్పాడు. మీరు నచ్చిన పని చేయండి, మీకు తెలిసింది చేసేది అది ఒకటే కదా. పేద ప్రజల వైపు ఆలోచించే పరిస్థితి మీద కాదు కదా. సూపర్ 6 గురించి ఏంటంటే మీరు మాట్లాడారు. సూపర్ 1 ఇంకా స్టార్ట్ అవ్వలేదు, సూపర్ 6 గురించి మాట్లాడతారు ఏంటండి బాబు మీరు? సూపర్ ఇప్పుడు ఆయన సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అంటాడు, సూపర్ 10 కూడా అంటాడు. హామీలు ఇవ్వడం చేయడం ఇది మొదటిసారి కాదు. 2014 నుంచి 19 వరకు అనేక హామీలు ఇచ్చాడు, 600 హామీలు ఇచ్చాడు. ఒక్క హామీ కూడా చేయలేనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడుది.